నమస్తే, నేను మీ మధు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే 2027 సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ నిలుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సినిమాలు బరిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎవరి సినిమా వచ్చినా రాకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని చెప్పేసి ఇప్పుడు వార్త అయితే చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో నిజం ఎంతుంది? మరి ఎవరి కాంబినేషన్ లో సినిమా తీస్తున్నారు? డైరెక్టర్ ఎవరు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ఆయన ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు గుడ్ న్యూస్ అందిందని చెప్పొచ్చు. సంక్రాంతి బరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని. మరి ఎవరి కాంబినేషన్ లో చేస్తున్నారు? డైరెక్టర్ ఎవరు సార్? ఎటువంటి సినిమా సార్ అది? ఈ సంవత్సరం మనందరికీ తెలిసిన విషయమే. సంక్రాంతికి సినీ ప్రేక్షకులకు, సినీ పరిశ్రమకు పండగ ఇచ్చింది. 4 చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడం అంటే మామూలు విషయం కదా. అన్నీ కూడా పాజిటివ్ టాకింగ్. ఈవెన్ సో రాజాసాబ్ కూడా సరే ఎక్స్పెక్టేషన్కు తక్కువ ఉన్నా కూడా అది కూడా మంచి మార్క్ తోటే వచ్చింది. అంటే ఈ సంవత్సరం ఓపెనింగ్ సినీ పరిశ్రమకు మంచి పండుగనైతే ఇచ్చింది. ఆ పండుగ సంక్రాంతి పండుగ. మన తెలుగు వాళ్ళందరికీ తెలుసు, సంక్రాంతి అంటేనే వైభవంగా చేసుకునే పండుగ. సో ఆనందంతో చేసుకుని చేతి నిండా డబ్బులుండి చేసుకునే పండుగ. అన్ని సినిమాలో, అన్ని పండుగలకు ఎంతో ముందు వెనకో డబ్బులు ఉంటాయో ఉండవో, సీజన్ వన్ సీజన్ ఉంటుంది. ఇక్కడ సంక్రాంతి అంటేనే పంట చేతికొచ్చి డబ్బులుండి మనం ఆనందపడేవేలా సినిమాలు కూడా ఆనందాన్ని ఇచ్చినాయి. సో ఇప్పుడు అటెన్షన్ పెరిగింది. మళ్ళీ ఈ 2026 ఇయర్లో సినిమాలు అయితే వచ్చేసింది. మరి నెక్స్ట్ 2027 జనరల్గా సినిమా పరిశ్రమ సెంటిమెంట్, ఒక కాంబినేషన్ కానీ, ఒక పండగ కానీ ఇట్లాంటి వస్తే ఆటోమేటిక్గా మళ్ళీ అదే రావడానికి ఎక్కువ ప్లాన్ చేస్తారు. ఇప్పుడు కూడా అదే చర్చ జరుగుతుంది. ఆల్రెడీ వెంకటేష్ గారిది ఆదర్శ కుటుంబము అదే మళ్ళీ అనిల్ రావుపూడి దర్శకత్వంలో సంక్రాంతి బరిలో రావడానికి సిద్ధమైనట్టు కూడా ఒక వార్త. చిరంజీవి గారు కూడా మళ్ళీ సంక్రాంతికి సిద్ధమవుతున్నాడు. బాలకృష్ణ గారు సిద్ధమవుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు నాగార్జున గారు కూడా వాళ్ళ సినిమా అంటున్న తరుణంలో సార్ మేము ఎందుకు లేరు అనుకుంటున్నారో, సరే మా వాళ్ళు ఎందుకు ఉన్నారు అనుకున్నారో, పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా ఫైనల్ అయినట్టు ఆల్రెడీ అది కమిట్మెంట్ అయింది. ఏంటి అంటే సురేందర్ రెడ్డి గారే ఇప్పుడు సైరా నరసింహారెడ్డి చిత్రం, ఆ తర్వాత ఇప్పుడు చివర్లో అంటే ఏజెంట్ చిత్రం. సరే ఈ చిత్రాలు కొంచెం ఎంత ఆయన వరవడ గ్రాఫ్లో మాత్రం మంచి సక్సెస్ఫుల్ ఉంది. సో అతనొక్కడితో ఆయన ప్రతిభను బాగా నిరూపించుకున్నాడు. సో రేసుగురంతో అదే అల్లు అర్జున్ ఏ విధంగా నిలబెట్టడం మనం చూస్తాం. అంటే మాస్ పల్స్ బాగా పట్టినట్టు డైరెక్టర్. ఈ రోజుల్లో స్టార్ హీరో కావాల్సి మాస్ పల్స్ పట్టుకునే డైరెక్టరే. సో దాంతోపాటు ఇప్పుడు కొత్తగా అంటే అనిల్ రావుపూడి గారితో ఏంటంటే ఫ్యామిలీ పల్స్ కూడా పట్టుకునేటం కూడా ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. సరే నేను పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ఎంత బిజీ ఉన్నా ఉస్తాద్ భగత్ సింగ్ ముందుకు వచ్చేస్తూనే ఉంది, అవన్నీ చూస్తున్నాం. సో నెక్స్ట్ సురేందర్ గారి దర్శకత్వంలో సినిమా షెడ్యూల్కి వెళ్తుంది. ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. అది సంక్రాంతికి రిలీజ్ చేసేలా మనం తొందరలో ప్లాన్ చేసుకుని వెళ్దాము అంటే, సరే సంక్రాంతికి అయితే చేసేద్దాం అన్నట్టు, ఉగాదికి స్టార్ట్ ఉగాదికి స్టార్ట్ చేసి సిట్టింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నట్టు మనకు ఫిల్మ్ వర్గాల్లో, మనకు ఇండస్ట్రీలో వార్త. సో ఎట్లయినా సరే రేపు మన సంక్రాంతికి బడా స్టార్లు అంతా కూడా రిలీజ్ అవుతాయి జనవరిలో. మరి అది థియేటర్లు ఎట్లా ఉంటాయి ఏంటో, ఎవరు వస్తారు ఎవరు రారో. కానీ మొత్తం మీద సినిమా పరిశ్రమకు, తెలుగు సినిమాకు ప్రేక్షకుడు వచ్చేదే కష్టంగా ఉన్న ఈ తరుణంలో అందరూ అటెన్షన్ తీసుకొని సంక్రాంతికి పండుగ చేస్తామంటే ఎవరు కాదంటారు. సరే వెయిట్ చూద్దాం ఏ సినిమా వస్తుందో, ఎలా అలరిస్తుందో. ఖచ్చితంగా మాత్రం వస్తుందని చెప్పవచ్చు. కానీ ఇది జనవరి 12 రిలీజ్ అవుతుందని డేట్ తో సహా రిలీజ్ చేశారు సార్. ఆ రోజు మంగళవారం అంట. మంగళవారం కూడా పవన్ కళ్యాణ్ గారికి బాగా సెంటిమెంట్ అని చెప్తున్నారు. మరి ఈసారి మాస్ తో హిట్ కొడతారా సార్? ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఆంజనేయ స్వామి భక్తుడు. మొదటి నుంచి చెప్తాను, నిన్న కాక మొన్న కొండగట్టు కూడా పోయి వచ్చి తన మొక్కు తీర్చుకోవడం మనం చూస్తూనే ఉంటాం. మొదటి నుంచి కూడా ఆంజనేయ స్వామి, చిరంజీవి గారు కూడా ఆయన పేరులో చిరంజీవి పెట్టుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ మ్యాక్సిమం ఆంజనేయ స్వామి భక్తులు కానీ చెప్తూ ఉంటారు. సో దాన్ని మంగళవారం అనేసరికి కొంచెం కలిసి వచ్చే అంశం కూడా సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎలా ఫీల్ అవుతున్నారు కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మంగళవారం వస్తుంది, దేవుడిగా భావిస్తారు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ హనుమంతుగా స్వామిని నమ్ముతాడు, ఆయన దేవుడిగా పూజిస్తారు. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ దేవుడిగా భావిస్తారు మనందరికీ. సో మంచిగా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ అని నమ్ముతుంటారు కాబట్టి మేబీ అది కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. 2027 వరకు ఫ్యాన్స్ ఆగడం అంటే చాలా కష్టం సార్. మరి ఈ ఇయర్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చే అవకాశం భగత్ సింగ్ రెడీగా ఉంది. ఎప్పుడు రావచ్చు సార్? అది ఏప్రిల్ అంటున్నారు. అది ఫిక్స్డ్ డేట్ మొత్తం మీద వస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్ నిన్న పోస్టర్ కూడా రిలీజ్ చేశారు కదా. మొత్తం మీద ఒక క్లారిటీ అయితే రావాల్సింది. వస్తాద్ భగత్ సింగ్ జస్ట్ 1-2 months లో వచ్చేస్తుంది.
సో ఏదేమైనా సరే ఇది నిజంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ లాంటి వార్త అని చెప్పొచ్చు. ఈ ఇయర్లో ఒక సినిమా వస్తుంది, మరి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా ఒక సినిమా వస్తుంది. కాబట్టి ఏదేమైనా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం మాత్రం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మరి ఇది ఒక గొప్ప వరమనాలో వాళ్ళ ఆశల ఎదురు చూపికి ఫలితం అనాలో తెలియదు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం నెక్స్ట్ వచ్చి జనవరి కల్లా 2 సినిమాలతో మీ ముందుంటున్నారు. మరి ఆయన సినిమాలు నిజంగానే ఆదరిస్తారా, లేకపోతే ప్రజలు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టి ఆ సినిమాను ముందుకు తీసుకెళ్తారా అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.